ఆకలితో వంగిన వెన్నెముకను నువ్వెప్పుడైనా చూసావా గరికపాటి? పుస్తకం తెరిచిన కళ్ళల్లో అక్షరాల కంటే ముందే అన్నం కోసం వెతుకుతున్న వెలితి నీ బ్రతుక్కి ఎప్పుడైనా కనిపించిందా గరికపాటి? ప్రభుత్వ పాఠశాల గడప తొక్కే ప్రతి పిల్లాడి చేతిలో బ్యాగ్ కంటే భారంగా ఇంట్లోని పేదరికాన్ని మోస్తున్నాడని నీకు ఎలా చెప్తే తెలుస్తుంది గరికపాటి? అతనికి మధ్యాహ్న భోజనం ఒక పథకం మాత్రమే కాదు, జీవితం కోసం నిలబడే ఒక ఆసరా అని. నీ బ్రతుక్కి ఎంతమంది పేదవాళ్ళని నీ ముందు నిలబెడితే నీకు అర్థమైద్ది గరికపాటి. ఫ్రీ అన్నం అని నవ్వే నీ మాటలు వాళ్ళ కడుపులో గుచ్చుకునే కత్తులు. నీ వ్యంగ్యం తాత్కాలికం, కానీ వాళ్ళ ఆకలి నిత్య సత్యం. పొట్టలో నొప్పి కేకలు వేస్తుంటే పాఠం ఎలా వినిపిస్తుంది గరికపాటి? అది నీలాంటోడికి అస్సలు వినిపించదు. ఖాళీ కడుపుతో కలలు కనమంటావా? అది సాహసం కాదు, క్రూరత్వం. ఆకలిని తక్కువ చేసి చూసే నీ చూపుకి, పేద పిల్లల గౌరవాన్ని గాయపరిచే నీ మాటలకి, ఒక గిన్నె అన్నం వెనుక ఒక తరం భవిష్యత్తు నిలబడి ఉందని గమనించలేని నీ అహంకారానికి ఇది మా ధిక్కారం. గుర్తుంచుకో, వాళ్ళ గిన్నెలో నింపేది అన్నమే కాదు, సమానత్వం, గౌరవం, ఆశ. నీ బ్రతుక్కి తెలుసుకుంటావని ఆశిస్తూ, తెలుసుకోలేవని నమ్ముతూ. మనుషులు బ్రతకటం కోసం చాలా పనులు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రామికులు ఉంటారు, అంటే కష్టపడేవాళ్ళు. కొంతమంది వాళ్ళ యొక్క ఫిజికల్ ఎబిలిటీని నమ్ముకుంటారు. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మొత్తం ఫిజికల్. ఇప్పుడు బిల్డింగ్ వర్కర్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో, వీళ్ళ ఈ ప్రాంతాల్లో, ఆ ఏరియాస్లో, కన్స్ట్రక్షన్ డొమైన్లో తాపి పని చేసేవాళ్ళు కావచ్చు, కూలి పనులు చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ యొక్క ఫిజికల్ శ్రమను నమ్ముకుంటారు. కొంతమంది వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ని నమ్ముకుంటారు. అంటే ఇప్పుడు ఐటీ, సాఫ్ట్వేర్, వాళ్ళది ఫిజికల్ స్ట్రెస్ అయితే వీళ్ళది వాళ్ళ బ్రెయిన్కి బాగా పొదును చెప్పుకొని వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ పీపుల్ ఇప్పుడు మన మూవీ ఇండస్ట్రీ అని చెప్పబడే బ్యూటీకి సంబంధించిన డొమైన్ ఏదైతే ఉందో, అది ఫ్యాషన్ కావచ్చు, లేకపోతే మోడలింగ్ కావచ్చు, లేకపోతే మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇట్లా వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క అందాన్ని, వాళ్ళ యొక్క అపియరెన్స్ని చూపించి వాళ్ళు ఎర్న్ చేసుకుంటూ ఉంటారు. ఇది రకరకాలుగా మనుషులు బ్రతికే ఒక విధానం. బాడీని, మైండ్ని, తెలివిని, వీటన్నిటిని ఉపయోగించి బ్రతుకుతూ ఉంటారు. ఈ మధ్య కొత్తగా వచ్చింది యూట్యూబ్ లాంటి ఆన్లైన్ డొమైన్లో వచ్చినప్పుడు ఇక్కడ కూడా మైండ్, బాడీ అండ్ ఇవన్నీ కూడా ఉపయోగించి కంటెంట్ క్రియేట్ చేయటం. ఈ కంటెంట్ క్రియేట్ చేసి తద్వారా యూట్యూబ్ ఛానల్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా రెవెన్యూ తీసుకోవటం, ఇది కూడా ఒక డొమైన్గా తయారైంది. ఇప్పుడు నాలాగా అంతకుముందు ఐటీలో ఉండి ఆ తర్వాత ఇటు మూవ్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మనిషి బ్రతకటానికి ప్యాషన్ని కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషన్గా మలుచుకొని చేస్తూ ఉంటారు. కొంతమంది ఎలాంటి అవకాశం లేక ఆ ప్రొఫెషన్ ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది వచ్చేసి ప్యాషన్నే ప్రొఫెషన్ కింద మార్చుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్ మేమే. ఎంత మంచి ఫీల్డ్లో ఉన్నా సరే, లేదు ఎర్నింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఫీల్డ్లో ఉన్నా సరే, లేదు సొసైటీకి మనం యాక్టివిస్టులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పని పూర్తిగా ఫుల్ టైమ్గా ఈ మీడియా మాధ్యమంలోకి రావటం, ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు కదా. వీళ్ళు కాకుండా ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ ఎవరంటే, మంది మీద పడి బ్రతికే బ్యాచ్. కూర్చొని సొల్లు కబుర్లు చెప్పి, ఆ సొల్లు కబుర్ల ద్వారా మేము పెద్ద ప్రవచనకర్తలమి అని వాళ్ళు బిల్డప్పులు ఇచ్చుకొని, రాజకీయ పార్టీలు ప్రవచనకర్తలు అని చెప్పుకునే వాళ్ళు కూడా నరేంద్ర మోదీ సంఖ ఎత్తి పట్టుకొని నాకుతూ, ఒక పార్టీకి ఊడిగం చేస్తూ, పెద్ద పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా ప్రవచనకర్తలం అని చెప్పుకొని
మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ బ్యాచ్లో కొత్తగా ఆయన పెద్ద చలోక్తులు మాట్లాడుతున్నాను, సటార్లు వేసేస్తున్నాను, మాట్లాడితే మామూలుగా ఉండదని చెప్పని మాట్లాడే ఈ గరికపాటి నరసింహారావు అని వయసు మీద పడి కాళ్ళు ముందుకు చాపుకొని కాళ్ళు ముందుకు చాపుకొని కూర్చున్న ఒక ముసలాడు ఏం మాట్లాడతాడు ఒకసారి విందామా? ఈ వీడియోలో భాష కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఇతనికి మీద ఆల్రెడీ ఒకసారి చిరంజీవి అక్కడ ఒక స్టేజ్ మీద, ఇతను ఉన్న స్టేజ్ మీద అతన్ని ఫోటోలు అడుగుతుంటే చిరంజీవిని అసలు దిగుతుంటే నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను చెప్పండి అని చెప్పని అక్కడ ఒక అహంకారం మనకి. ఈ అహంకారం మరి ఏం బలిసి ఈ మాటలు మాట్లాడుతున్నాడు అతను నాకు తెలియదు. కానీ ఆ రోజు చిరంజీవిని అన్నప్పుడు కూడా మేము మాట్లాడాం, ఇదే మాటలు మాట్లాడాం. ఇతను ప్రవచనకర్త అని చెప్తాడు, కానీ అనుష్క తొడల గురించి మాట్లాడతాడు. అనుష్క తొడలు చూస్తే ఇతను కూడా టెంప్ట్ అయిపోతాడంట. అనుష్క తొడలు చూస్తే ఇతను టెంప్ట్ అయిపోతాడంట. ఇతను ప్రవచనకర్త. ఈ గరికపాటి అనే వ్యక్తి మంది మీద బ్రతుకుతూ మాటలు చెప్తే కానీ పూట గడవని ఈ గరికపాటి అనుష్క తొడలు చూస్తే టెంప్ట్ అయిపోయే అతిపెద్ద ప్రవచనకర్త ఏమంటాడో తెలుసా? నెమలి ఉందా, రెండు నెమలు అంటే చూపుతోనే నెమలి ఏమంటారు సెక్స్ చేసేస్తుందంట. అంటే వినేవాడు ఉండాలే కానీ ఊరు సోదంతా చక్కగా ఇష్టం వచ్చిన సోదంతా చెప్తాం మనం. ఇష్టం వచ్చిన సోది, మామూలు సోది కాదు. ఆ సోది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పానే, పీకాక్స్ రెండు అంటే ఇట్లా చూపుతానే. నేను ఎందుకు చెప్పడం, ఒకసారి ముందు వింటారా మీరు? నేను వినిపిస్తా. అసలు ముందు అది ఎతకాలి, ఇప్పుడు దాకా అది చూడలేదు. గరికపాటి ఓకే, ఇదిగోండి, ఇది చూడండి. ఆడనెమలి మగనెమలి కలవకుండానే సంతానాన్ని కంటాయి. అది మగనెమలి నాట్యం చేస్తూ ఉంటే ఆడనెమలి పరవశించిపోయి ఆ దగ్గరకు వచ్చి ఆ కళ్ళ నుంచి ఓ ద్రవం స్రవిస్తూ ఉంటుంది. మగనెమలి దగ్గరకు వచ్చి అలా ఆగ్రాణిస్తుంది, గర్భం ధరిస్తుంది. ఏమనాలా? ప్రవచనకర్త అంట. ఈ గరికపాటి నరసింహారావు అనేవాడు ప్రవచనకర్త. సొల్లు పీకాక్ సెక్స్ చేసుకోదా? రెండు పీకాక్స్ కలిసి కలవకుండానే పిల్లల కంటయ్యా డ్యాన్స్ వేస్తుంటేనంట. ఆడన మొగలెమ్మలు ఇంటి కళ్ళల్లో నుంచి ఇట్లా కాడుతుంటే వెళ్ళి ఇలా పట్టుకొని తాగిద్దంట. తాగగానే గర్భం తలెత్తుదంట. ఎవడు మీకు చెప్పింది అసలు? గరికపాటి నరసింహారావు ఎవడ చెప్పాడు నీకు ఈ మాటలు? ఎవడ చెప్పాడు ఈ మాటలు నీకు? ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే నీ టాలెంట్ అందరికీ తెలవాలి కదా. గరికపాటి నరసింహారావు, గరికపాటి నీ టాలెంటు అందరికి తెలవాలిగా. తమరి యొక్క విన్యాసాలు ఇవన్నీ ఇగోండి. ఏమిటిలో ఏముందని కుర్రాళ్ళు ఎలా చూస్తూ ఉంటారో చూసా. నా చూపు కూడా నేను ఒకసారి అలా చూస్తూ ఉంటే అనుష్కని ఏమిటిలో ఏముందని కుర్రాళ్ళు ఎలా చూస్తూ ఉంటారో చూసా. చూపు కూడా ఒక చోట నిలిచిపోయింది. చేసిన తప్పు చెప్పాలి కదా. ఎవరంటే మహానటి అనుష్క అలా నిలబడి ఉంది. ఒక మంచి ఓ పోజ్, స్టిల్ అనుకోండి, మీ భాషలో చెప్పాలంటే ఓ స్టిల్ ఇచ్చింది. మనము కవి కదా, మరి అలాగే ఎలా ఉండగలం? ఇలా చూసా ఒకసారి పైనుంచి కింద. ఎందుకంటే నేను పేపర్ చదువుతూ ఉంటే మామూలు ముందు రాజకీయ వార్తలు చూస్తున్నా. మా అబ్బాయి వాడు డిగ్రీ చదువుతున్నాడు. వాడు ఏమిటో నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నేను అనుకున్నాను స్నానం చేసి వచ్చి నా కాళ్ళకి దండం పెడుతున్నాడేమో అనుకుని ఆశీర్వదిద్దాం అనుకున్నాను. లేదు, అక్కడ అనుష్క బొమ్మ ఉంది వెనకాల, చిత్రజ్యోతి. వాడు ధోరణిలో వాడున్నాడు, నా ధోరణిలో నేనున్నాను. దానికే ఉంది. ఇప్పుడు ఎవడు కావాల్సిన వాడు చూసుకున్నాడు కదా. చూసాక ఏమంటుందంటే టక్కమల్లి ఏం లేదని వెళ్ళిపోయాడు. చూసా వాడిని పంపాను, కానీ మరి మన దృష్టి తినలేదు కాదుగా. చూసేసరికి వీడు ఈ అమ్మాయిని చూసేటంటే తప్పేం లేదు, మరి నన్ను ఆకర్షిస్తూ ఉంటే వాడిని ఆకర్షించదా? కానీ గమనించండి, ఒక కవిని ఆకర్షిస్తే వెంటనే పద్యం వస్తుంది. నిజంగా అనుష్క ఒక మంచి అందమైన అర్ధనగ్న స్థితి అనుకోండి సుమారుగాను. ఆ స్థితిలో ఉంటే మనకే అనిపించింది సరదాగా, నీదు చూపు
కదలనీదు మన బతుక్కు మళ్ళీ పాటలు కూడా మనసు కదలనీదు చూపు వదలనీదు మనసు అంగమంగమందు అతుకుకొనియే. దీని దుంపదగా చూపు ఎక్కడ పడితే అక్కడే అతుక్కుపోతుంది, కిందికి రావట్లేదు, పైకి రావట్లేదు. అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి. మరి వాడు చూసేటంటే తప్పే ఉంది, మనకే లాగేస్తుంటేను. మనకే లాగేస్తా. కదలనీదు చూపు వదలనీదు మనసు అంగమంగమందు అతుకుకొనియే. విన్నారా? వెనకంట అనుష్కను చూస్తే అనుష్క నడుము చూస్తే అనుష్కను చూస్తే లాగేస్తుందంట. ఏమి లాగేస్తుంది? మన వయసుకి లాగటాలు ఏమైనా ఉందా? అసలు లాగిద్దా మన వయసుకి? నరాలు లాగటం తప్ప ఏమైనా లాగుతాయా మనకి? ఏం గరికిపాటి, నీ వయసుకి నరాలు లాగటం తప్ప ఇంక వేరే ఏమైనా లాగుతాయా? లాగేస్తుందా? అనుష్కను చూస్తే ఏం లాగేస్తుంది? నువ్వు ప్రవచనకర్తవి, నీ ఎదురు కూర్చునే వాళ్ళందరూ వాళ్ళ గొర్రెలు, ఆ గొర్రెలందరూ అబ్బా ఏం చెప్తున్నారు గురువు గారు, ఇదే చెప్పేది నువ్వు, ఇదే. నెమలి కళ్ళల్లో నుంచి ఒక ద్రావం స్రవిస్తే ఆ స్రవించిందంటే మింగెత్తదంటే, మింగేసిన తర్వాత నెమలి ఏమైనా అయిపోద్దంట. ఇది నీ టాలెంట్. ఈ టాలెంట్ కల్లా ప్రవచనకర్త పొద్దున్న లెగిస్తే నరేంద్ర మోదీ భజన చేస్తూ ఉంటాడు రాజకీయంగా. నీకు రాజకీయాలతో సంబంధం ఏంటి? ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మాట, ప్రవచనకర్త అనేవాడు ప్రవచనాలు చెప్పాలి కానీ బుక్కపకీరు మాటలు బుక్కపకీరు అనకూడదని చెప్పి చాలా ఈ మాటలు ఏంటంటున్నా. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారన్న దీని గురించి మాట్లాడండి అని. ఏంటి సంక్షేమ పథకాల గురించి కాసేపు పక్కన పెడితే, జనరల్గా ఒక భారతదేశం లాంటి ఒక లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ, డెన్స్ కంట్రీ, ఇలాంటి ఒక దేశంలో ఉన్నప్పుడు యాజ్ అ డెమోక్రటిక్ స్టేట్ మనందరికీ కూడా బేసిక్ రైట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి. విద్య, వైద్యం, ఈ రెండు బేసిక్ హక్కులు మనకి. మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మనిషికి విద్య కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన కంట్రీలో దాదాపు 80% మందికి 80% మందికి దాదాపు సంతకం పెడతాం చేత కాదు. సంతకం ఈ రోజుకి సంతకం పెడతాం తెలీదు. అలాంటి ఒక ఇల్లిటరేట్ సిస్టంలో ఉన్న మనకి డెవలప్డ్ కంట్రీస్ నుంచి ఇంబైబ్ చేసుకున్న కొన్ని హక్కుల్లో భాగంగా మనకి కూడా, మన భారతదేశంలో కూడా ప్రతి మనిషికి ఒక హక్కు ఉంది, విద్య. అది ఉచితంగా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, ఉచిత వైద్యం హక్కు, అందుకే ప్రభుత్వ ఆసుపత్రులు. ఈ రెండు బేసిక్ నెసెసిటీస్ కంటే కూడా అవి హక్కులు. ప్రతి ఒక్కళ్ళు ఈ భారతదేశంలో ఎంతమంది డబ్బున్న వాళ్ళు, లక్షలు, ఎంతమంది పిల్లలు పోనీ ఎన్ని కుటుంబాలు ఈ భారతదేశంలో 3 పూట్ల ప్రశాంతంగా తింటున్నారు? ప్రశాంతం పక్కన పెట్టిన 3 పూట్ల తింటున్నారు. అసలు ఈ భారతదేశంలో 3 పూట్ల తినే కుటుంబాలు ఎన్ని? ఎప్పుడైనా స్టాటిస్టిక్స్ చూసామా? ఈ భారతదేశంలో రోజుకి పౌష్టికాహార లోపంతో చనిపోయే పిల్లలు రోజుకి ఎంతమందో తెలుసా మీకు? I'll give you the stats today. ఈ భారతదేశంలో పౌష్టికాహారం లేక ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? అంటే కొంతమందికి తిండి యొక్క విలువ తెలియదు. చాలామందికి పేదవాళ్ళకి తిండి ఎంత ఇంపార్టెంటో చాలామందికి తెలియదు. ఎస్పెషల్లీ డేటా చూడండి, అబౌట్ 5 lakh children die who are under 5. 5 సంవత్సరాల కంటే చిన్న పిల్లలు 5 లక్షల మంది డై ఈచ్ ఇయర్ డ్యూ టు ఆర్ లింక్డ్ విత్ malnutrition. Malnutrition contributes to 68 to 70% of child deaths in India. ఈ భారతదేశంలో దాదాపు ఎవ్రీ ఇయర్ ఇది బిగ్గర్ పిక్చర్. రఫ్ రియాలిటీ ఏంటంటే,
ఈ రఫ్ రియాలిటీ, భారతదేశంలో రోజుకి 4500 మంది పిల్లలు, 5 సంవత్సరాల కంటే లోపు పిల్లలు నేను చెప్తుంది, మళ్ళీ పై పిల్లలు కాదు, ఒకవేళ ఒక నెంబర్ పైకి వెళ్ళొచ్చేమో కానీ యాజ్ ఆఫ్ నౌ పర్ డే దాదాపు 4500 మంది పిల్లలు మాల్ న్యూట్రిషన్తో చనిపోతున్నారు. అలా చనిపోతే 4500 పిల్లలు, 4500 మంది పిల్లలు, ఒకడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 4500 చిల్డ్రన్, చిన్న పిల్లలు, 5 సంవత్సరాల కంటే చిన్న పిల్లలు. జస్ట్ ఇమాజిన్, మీరు డోర్ ఓపెన్ చేయగానే రోజు కళ్ళు తెరవంగానే మీ ముందు ఒక 4500 మంది చిన్న పిల్లల శవాలు, ఒక 5 సంవత్సరాల లోపు పిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాలు చిన్న పిల్లల శవాలు మీ కళ్ళ ముందు కనపడితే మీకు ఎలా ఉంటుంది? రోజుకు 4500 మంది శవాలను మనం దాటుతున్నాం. చిన్న పిల్లల చావుల్ని మనం చూస్తున్నాం మన భారతదేశంలో. దేనికి? మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోపం. ఎందుకు చెప్తున్నాను ఇది? ఈరోజు మంది మీద బతికే ప్రతి నా కొడుకు కూడా చిన్నపిల్లలు తినే తిండి మీద, స్కూళ్ళకి వెళ్ళే చిన్నపిల్లలు తినే తిండి మీద మాట్లాడుతున్నారు. అందులో ఒకటి గరికపాటి. ఏమంటాడో ఒకసారి విందాం. ఏమంటాడు ఇప్పుడు? పిల్లల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉంది. బుద్ధి లేని మంది మీద బ్రతికే నా కొడుకులకి ఏం తెలిసింది? గరికపాటి నరసింహారావు మంది మీద మాటలు చెప్పి పూటలు గడుపుకునే లోఫర్ నా కొడుకులకి ఏం అర్థమైంది? గరికపాటి నరసింహారావు, నిన్ను కాదులే, నువ్వు పెద్ద మనిషివని, పెద్ద ప్రవచనకర్తవని చెప్పని నీకు పెద్ద బిల్డప్ ఉందిగా సొసైటీలో, నిన్ను అనట్లేదులే. మంది మీద బతికి మాటలు చెప్పి పూటలు గడిపే లోఫర్ నా కొడుకులకి ఏం తెలిసిద్ది? చిన్న పిల్లలు ఎంతమంది చనిపోతున్నారో పౌష్టికార లోపంతో. స్కూల్కి వచ్చేవాడికి గుడ్డు పెడితే ఏంటి, గాడిద గుడ్డు విలువ నీకేం తెలుసు? గుడ్లో ఎంత ప్రోటీన్? నీ బతుకెప్పుడైనా గుడ్డు తిన్నావా? నీ బతుకెప్పుడైనా తిన్నావా? దానిలో ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, యోక్లో ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, ఎగ్ వైట్లో ఎంత ఉంటుంది, అది ఒక పిల్లాడికి ఎంత ఉపయోగపడిద్ది, అది కాక పేద పిల్లాడికి ఎంత ఉపయోగపడిద్ది, దాన్ని కేవలం అది నీకు గుడ్డే నరసింహారావు. నీలాగా మంది మీద బతికే ప్రతి నా కొడుక్కి కూడా అది కేవలం ఒక గుడ్డే. కానీ మధ్యాహ్న భోజన పథకం అయిపోయిందా? ఆ అన్నం తినటానికే వెళ్ళే పిల్లలు చాలామంది ఉంటారు నరసింహారావు, గరికపాటి నరసింహారావు. ఆ అన్నం తినటానికి వెళ్ళే చిన్నపిల్లలే కడుపు అర్ధాకలి అంటే అసలు కనీసం ఏనాడైనా 3 పూటల్లో ఏ రోజైనా ఒక్క పూట తిని బతికావా నరసింహారావు? నీ జీవితంలో నీ జీవితంలో ఆకలి అనేది ఎలా ఉంటుందో నీకు తెలుసా నరసింహారావు? నీ జీవితంలో ఎండ పడతంటే నెత్తి మీద ఎండ పడతంటే ఆకలికి రోడ్డు మీద నడుచుకుంటూ స్కూల్ అయిపోయినాక తిండి కోసం ఇంటికి వెళ్తే అక్కడ ఇంట్లో ఏమీ లేక గంజి నీళ్లు తాగి మళ్ళీ వెనక్కి వస్తుంటే స్కూల్కి మిట్ట మధ్యాహ్నం నెత్తి మీద ఎండ పడతంటే ఆ ఎండకి కాళ్ళకి చెప్పులు లేక చిరిగిపోయిన బట్టలతో వెళ్తున్న పరిస్థితిని ఎప్పుడైనా చూసావా గరికపాటి నరసింహారావు? నీ బతుక్కి నీకు మధ్యాహ్న భోజనం పథకం నీకెందుకు? మధ్యాహ్న భోజనం అయిపోయిందా? ఒక పిల్లాడు ఆకలితో ఉండి అక్షరాలు చదువుదామనుకున్నా సరే చదవలేడు. ఒక్కసారి అణచబడ్డ వర్గాల ఓడల్లోకి వెళ్ళి నరసింహారావు నీ బతుక్కి అణచబడ్డ వర్గాల ఓడల్లోకి వెళ్ళి ఒక మాలపల్లికో మాదిగగూడానికో లేకపోతే ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఉంటున్న గల్లీలకో వెళ్ళి అక్కడ చూడు, రోజుకి 3 పూటలు నోట్లోకి వెళ్ళని బతుకులు ఇంకా ఎన్నున్నాయో తెలిసిద్ది. పట్టుపంచ కట్టుకొని కాళ్ళు 2 ముందుకు చాపి మిగతా బంతులన్నీ పక్కకి విసిరేసి సొల్లు కబుర్లు చెప్పమంటే ప్రతి ఒక్క పులిహార నా కొడుకు చెప్తాడు గరికపాటి నరసింహారావు. ప్రతి ఒక్క పులిహార నా కొడుకు చెప్తాడు. గుడ్డెందుకా? నీకేం తెలుసు? అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. నీలాగా సొల్లు కబుర్లు చెప్పుకోలేరు ఎవడో. చదువుకుంటే చదువుకోమని చెప్పి లేకపోతే వెళ్ళిపోయి. ఎందుకు? కేవలం మధ్యాహ్న భోజనం పెడుతున్నందుక. పిల్లలు తినే తిండి మీద కూడా నీ ఏడుపు ఉందంటే నీ బాధ వాళ్ళకు పెడుతున్న భోజనం మీద, లేకపోతే
కొన్ని వర్గాలకి ఎందుకు చదువు వెళ్ళాలి అనే ఆలోచన? మన వర్ణ వ్యవస్థలో నువ్వు టాప్ లెవెల్లో ఉన్నాలని నీ ఫీలింగ్ కదా. ఏనాడైనా ఒక 3 పూటలు తినకుండా ఒక్క పూటే తిన్న బతుకుందా నీకు? ఆకలి అంటే ఏంటో తెలుసా గరికపాటి నరసింహారావు నీకు? భాష మాట్లాడేటప్పుడు నాలిక ఎట్టు పడితే అటు తిరుగుతుంది కదా, ఇష్టం వచ్చిన కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి రాయాలి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే. ఇన్నేమనాలి? అంటే మధ్యాహ్న భోజనం పెట్టడం వల్ల నీకు వచ్చిన సమస్య ఏంటి? నేను అంటే మధ్యాహ్న భోజనం పెట్టడం వల్ల నీకేంటి సమస్య? ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. అవును, చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోవలేదు, మానేమానండి. అది వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోమనాలి, లేకపోతే మానేయమనాలా? మానేయమంటావు ఏంటి? నువ్వెవడో చెప్పడానికి? అసలు నువ్వెవడో గడికిపాటి నరసింహారావు చెప్పడానికి? నరసింహారావు, నువ్వెవడవే చెప్పడానికి? ప్రభుత్వం సచ్చినట్టు ఇయ్యాలా, అది ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లాడి హక్కు. తిండి పెడితే ఏడుస్తున్నావంటే నీదొక బతుకేనా? చిన్నపిల్లలు తినే తిండి మీద ఏడుస్తున్నావంటే అణచబడ్డ వర్గాలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు వాళ్ళేగా చదివేది. నీ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదివాడా నరసింహారావు? నీ కొడుకు గవర్నమెంట్ స్కూల్లో చదివాడా? మనం ఎందుకు చదువుతాం? మనం నరేంద్ర మోదీ సంఖ ఎత్తి పట్టుకొని వితౌట్ షుగర్ నాకి మనం పురస్కారాలు తీసుకుంటాం కదా, మనకేం తెలుస్తుంది ఆ బాధ? మనం కారులో తిరుగుతాంగా, మనకేం తెలుసు? మనం పెద్ద బిల్డింగ్లో ఉంటాం, మనకేం తెలుస్తుంది బాధ? ఆకలనే బాధ నీకు తెలిస్తే నరసింహారావు, అప్పుడు ఈ లోఫర్ మాటలు బయటికి వచ్చేవి కాదని నిన్నటి నుంచి నిన్ను తిడుతున్నారు. నేనే కొద్దిగా లేటుగా చేశా వీడియో. అంటే పిల్లలకు భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి, యూనిఫార్మ్ ఇచ్చి, ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. అంటే వీళ్ళ స్థాయి ఈ గరికపాటి నరసింహారావు ఇలాంటి అంటే ప్రజలకి సొల్లు కబుర్లు చెప్పి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పడుకుండేటప్పుడు కూడా పంది తిన్నట్టు తిని ఏది ఎవరి గురించి అయితే మాట్లాడు వాళ్ళందరూ రోజు కొనుక్కునే బట్టలు, రోజు ఖర్చు పెట్టే డబ్బులలో నుంచి పైసా ట్యాక్సులు వసూలు చేసి, అలాంటి వసూలు చేసిన ట్యాక్సులతో మనలాంటి వాళ్ళు ఎవరైతే మనం భజన చేస్తున్న మోదీ లాంటి వాళ్ళని నెత్తినెక్కించుకుంటున్నారో వాళ్ళ చేతుల్లో పురస్కారాలు తీసుకుని మళ్ళీ వీళ్ళనే పెడతాం మనం. శోభనం పెళ్లి కొడుకులా ఎక్కడం ఏంటి? నీ బతుకు ఎప్పుడైనా అదే నేను చెప్పట్లా, ఆకలి అనేది నీకు తెలిస్తావదు నరసింహారావు. నీకు ఆకలి అంటే ఏంటో తెలీదు. ఆకలితో ఉండి మిట్ట మధ్యాహ్నం చెప్పులు లేకుండా నిన్ను నడిపిస్తే మొత్తం ఆ బోడిగుండంతా మాడిపోద్ది. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి చెప్పులు లేకుండా నీకు పొద్దున్న నుంచి ఏం పెట్టకపోతే షుగర్ వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతావు. ఆల్రెడీ ఉండే ఉంటాయి అట్లాంటి రోగాలన్నీ. నీకు అట్లాంటి రోగాలన్నీ ఉండే ఉంటాయి నరసింహారావు. నువ్వు పెద్ద ప్రవచనకర్తవే, నీ ఎదురు నుంచొని కూర్చొని చప్పట్లు కొడుతున్నారు. సిగ్గులేదు నా కొడుకులకి, ఎదురు కూర్చొని నా కొడుకులకి చప్పట్లు కొట్టే నా కొడుకులకి. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? అది సౌకర్యం కాదు నరసింహారావు, అది సౌకర్యం కాదు, అది హక్కు. అది ప్రతి ఒక్క పేద పిల్లవాడి హక్కు. ప్రభుత్వం ఇయ్యాలా, అది హక్కు. నీలాగా మంది మీద బతికే కొడుకులకి ఎవరికి తెలిసిద్ది? నువ్వంటే పెద్ద మనిషిలే, నిన్ను అనలే కానీ నువ్వు పెద్ద మనిషి ఏంటి? చాలా చిన్న మనిషివి గరికపాటి నరసింహారావు, నువ్వు చాలా చిన్న మనిషివి. అనుష్క తొడలు చూస్తే ఏం చలించిపోతాడంటే కుర్రాళ్ళు ఎందుకు చలించరు? సిగ్గుందా అట్లాంటి మాటలు మాట్లాడటానికి? మన జ్ఞానం అన్న ఏడిచొచ్చిందా అంటే నెమల కంట్లో నుంచి వచ్చే ద్రావాన్ని తాగేసి ఇది చేస్తంట. చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఎందుకు పడింది?
ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు ఇక్కడ? డబ్బులు లేవులే. స్టాచ్యూలు కడతానికి డబ్బులు ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర. ఏంటి స్టాచ్యూలు కడతానికి, కన్వెన్షన్ సెంటర్లు కడతానికి, అంబానీ గాడి అదానీ గాడి దోర్చడానికి ఉన్నాయి డబ్బులు ప్రభుత్వాల దగ్గర. పిల్లలకి, పేద పిల్లలకి భోజనం, ఓ పూట భోజనం పెడితే డబ్బులు లేవు ప్రభుత్వాల దగ్గర. అక్కడ ఉన్నాయి డబ్బులు. నువ్వు నీ డబ్బులు ఏమన్నా ఇస్తున్నావు నీ జేబులో నుంచి? ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు ప్రధానంగా వాళ్ళ జేబులో నుంచి డబ్బులు ఏమన్నా ఇస్తారా? ఆ డబ్బా సొత్తు ఎవడన్నా ఇస్తున్నాడా? ఎవడ సొత్తు ఇది? ఇది ప్రజల సొత్తు. ప్రజల సొత్తు ప్రజలే తింటారు. మధ్యలో ఏ లోఫర్ నా కొడుకు మాట్లాడినా సరే. డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా. ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదంట. అది ఇంక చెప్పు, రాజ్యాంగం ఎట్లా రాయాలి, రాజ్యాంగంలో ఏమేమి ఉండాలి, ఎవడెవడు ఏం చేయాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా తినాలి, ఎలా ఒంగోవాలి, ఎలా దొంకాలి, ఇవన్నీ చెప్పు. నీలాంటి వాడి దగ్గర ఏది పని పాట లేకుండా మంది మీద బ్రతికి సొల్లు కబుర్లు చెప్పి మంది మీద బతికే నీలాంటి వాడి గురి దగ్గర నుంచి వినాల్సి వస్తుంది. ప్రభుత్వాలు ఎలా నడవాలో అంటే ప్రభుత్వాలు చెప్పు. ఆ ముఖ్యమంత్రికి చెప్పు. ఏ ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన పథకం తీయమని చెప్పు. తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. ఆ చప్పట్లు కొడుతున్న సన్నాసి నా కొడుకుల్ని కొట్టాలి ముందు ఒక్కొక్కడిని. మా అన్న అంటాడు 2 టైర్ ముక్కలు కోసి మనుషులు పెట్టి కొట్టియాలని. ఈ చప్పట్లు కొట్టే నా కొడుకులు ఏ నా కొడుకు కూడా ఒక్కరోజు పస్తున్న బతుకులు ఉండవు. ఈ నా కొడుకులు ఇవి అక్రమంగా సంపాదించటం, ముప్పొద్దులా తినటం, పందులు తిన్నట్టు, మంది మీద పడి పందిళ్ళు అన్నట్టే పందిలు. క్షమించాలి పాపం పందులు. పందులను ఎందుకు పాపం అంటాం? మన యానిమల్స్ని ఎందుకు అంటాం? అవి చాలా ఉత్తమంగా పాపం అవి బతుకుతాయి. యానిమల్స్ని ఎందుకు అనాలి అసలు? ఐమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్. పందులు తిన్నట్టేంటి? పనికి మళ్ళీ నా కోడకల్లారా అని తిట్టాలని ఉంది, కానీ తిట్టలేను. ఏం చేస్తాం? మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటేరా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనవ రావాలి, మళ్ళీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. అది ఇట్లా ఇప్పుడు ఈ మాటలు విని ఏంటి, ఈ గరికపాటి నరసింహారావు అనేవాడు మాటలు విని ప్రభుత్వాలు పనిచేయాలంట. అదబ్బాయి, ప్రభుత్వాలు గరికపాటి నరసింహారావు చెప్పినట్టు వినాలన్నమాట. ఇప్పుడు విన్నారా? ప్రభుత్వాలు గరికపాటి నరసింహారావు చెప్పినట్టు వినాలంట. విందామా? గరికపాటి నరసింహారావు చెప్పినట్టు మనం విందాం. ఏమంటారు? ఇప్పుడు చూడండి, ఇదేదో వీడియో, ఇది వద్దులే పాపం ఎడుతారు. ఇది చూడు. గరికపాటి నరసింహారావు అఫీషియల్ అకౌంట్ నుంచి మళ్ళీ ఒక నోటు కట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేశారంట. సిగ్గుండాల. చెప్పిన మాట మీద నిలబడలేని నువ్వు కూడా పెద్ద ప్రవచనకర్తవి, మేమందరం వినాలా? హ్యావ్ సమ్ షేమ్ గరికపాటి నరసింహారావు. సిగ్గు తెచ్చుకో. చిన్నపిల్లలు తినే తిండి మీద కూడా మాట్లాడుతున్నావంటే నీలాంటి తిండికి కాబట్టి అణచబడ్డ వర్గాలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు అని చెప్పుకోబడే కులాల నుంచో ప్రాంతాల నుంచో, ఎకనామికల్లీ వీక్గా ఉన్న కమ్యూనిటీస్ నుంచో పిల్లలు ఖచ్చితంగా చదువు అనేది హక్కు. కాబట్టి ఆ హక్కు సాధించుకునే క్రమంలో ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఆరోగ్యంగా లేకుండా చనిపోతున్న పిల్లలే మన భారతదేశంలో రోజుకి 4,000 నుంచి 5,000 మంది. కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా తిండి పెట్టే బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజల కోసమే. ఈ కనీస నాలెడ్జ్, ఈ బేసిక్ కామన్ సెన్స్ లేని మంది మీద పడి సొల్లు కబుర్లు చెప్పి బతికే ఏ ఎదవకి కూడా ఎవడు భయపడక్కర్లేదు. ఏ ఎదవకి కూడా
ప్రభుత్వాలు ఆ ఎదవ మాటలో వినక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్.